హే గాయ్స్, రివ్యూ వచ్చేసి మోగ్లీ మూవీ అనమాట. సో మూవీ రిలీజ్ అయ్యి దగ్గర 4 days అవుతుంది. నేను ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. బయట రివ్యూస్ని పక్కన పెట్టేస్తే నా ఎక్స్పీరియన్స్ వాస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అనమాట. అంటే ఒక స్ట్రాంగ్ కోర్ ఉన్న ఎమోషనల్ లవ్ స్టోరీ ఇన్ని రోజుల తర్వాత చూసాననే ఫీలింగ్ వచ్చింది. రెగ్యులర్ లవ్ స్టోరీస్ మనం చూస్తూనే ఉంటున్నాం, అవన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ స్టైల్లో వెళ్ళిపోతుంటున్నాయి. బట్ ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో మనకి ప్రజెంట్ చేశారో కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అండ్ సరోజన్ యాక్టింగ్ అయితే ఇర్రగా తీసి పడేశాడు. అసలు వేరే లెవెల్ ఉంది. ఆయన యూట్యూబ్లో ఉన్న ఫిలిమ్స్ కానివ్వచ్చు, దానికి ఎక్కడ కూడా తగ్గకుండా, ఇంచు కూడా తగ్గకుండా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయారనమాట. రోషన్ కానివ్వచ్చు, హీరోయిన్ హర్ష గారు ఇంపార్టెంట్ రోల్స్లో చేసిన మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయు. అండ్ రిఫరెన్స్లో కొన్ని హనుమాన్ రిఫరెన్సెస్ వస్తాయి కదా, బ్రిలియంట్ టెక్నికల్ థింగ్స్ అనమాట. అండ్ సందీప్ రాజు గారి ఫిలిమ్స్ చూసుకుంటే కలర్ ఫోటో అండ్ ప్రీవియస్ ఫిలిము అంటే షార్ట్ ఫిలిమ్స్ తీశారు కదా, అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ మధ్యలో ఆయన ప్రీవియస్ వర్క్ చేసిన హీరోస్ని వాళ్ళని పెట్టి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ని ఏవైతే చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. ఓవరాల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీ రైట్ నో మీకు థియేటర్స్లో ఉంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చుని ఎంజాయ్ చేసి రావచ్చు.